కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుపతి లడ్డు. దానికి సంబంధించి పొలిటికల్గా చాలా పెద్ద డ్రామానే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన వ్యవస్థలు జ్యుడిషియరీ కానీ బ్యూరోక్రసీ కానీ. ఈరోజు సుప్రీంకోర్టు దీని మీద ఒక అభిప్రాయం చెప్పింది. చాలామంది తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటున్నారు. కానీ చెప్పింది తీర్పు కాదు, కేవలం ఒక కమిటీ వేసి తన అభిప్రాయం చెప్పడం మాత్రమే. ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. లడ్డు అనేది పొలిటికల్ డ్రామాగా పక్కన పెట్టి కొన్ని లక్షలాది మంది భక్తుల మనోభావాలతో సంబంధించిన అంశం కాబట్టి దీనికి ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పింది. ఇంతకుముందు ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ను పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఫ్రెష్గా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పింది. సిబిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో 5 సభ్యులు ఉంటారు. దానిలో 2 సిబిఐ నుంచి, 2 ఏపీ స్టేట్ పోలీస్ నుంచి, తర్వాత ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మెంబర్ అనమాట. మొత్తం 5 ఉంటారు. వీళ్ళు 5 సిబిఐ డైరెక్టర్ కింద ఒక ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు వీళ్ళు ఒక నివేదిక సమర్పిస్తారనమాట. ఎందుకంటే కొన్ని లక్షల మంది మనోభావాలు దీనిలో ఉన్నాయి కాబట్టి. అయితే కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్, అదేవిధంగా ప్రజలకి రకరకాల అభిప్రాయాలు, కన్ఫ్యూజన్ జరగకుండా ఒక నిజమైన ట్రూత్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ సిట్ వేసింది. అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్టర్ దీన్ని సూపర్వైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది. ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, ఈ 5 సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఈ 5లో 2 సిబిఐ నుంచి ఉంటారు, 2 స్టేట్ పోలీస్ నుంచి ఉంటారు, అదేవిధంగా ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. అయితే మనం గమనిస్తే ఇప్పటికే ఏపీ వేసిన సిట్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్, ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్, ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. అయితే సిబిఐలో ఇంతకంటే పెద్ద ఆఫీసర్లు అంటే ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు వచ్చి ఇలాంటి వాటిలో ప్రోబ్ చేయరు. చాలా తక్కువ మంది ఐజీ ర్యాంక్ వాళ్ళు సిబిఐలో ఉంటారు. చరిత్రలో చాలా రేర్, అంటే ఎక్కడ కూడా మనం చూడడం సిబిఐ స్టేట్ పోలీస్ కలిసి ఒకటే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం. అవి 2 డిఫరెంట్ ఏజెన్సీస్ అనమాట. స్టేట్ పోలీసు, సిబిఐ కంప్లీట్గా వేరు ఏజెన్సీస్ అనమాట. ఈ 2 వచ్చి ఎలా ప్రోబ్ చేస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ అనమాట ఇక్కడ. రెండోది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మెంబర్ కూడా ఉంటారు. ఫుడ్స్ అంటే వాళ్ళు ఫుడ్ అడల్ట్రేషన్ గురించి చెక్ చేస్తారు. లడ్డూలో నిజంగా ఎనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనే దాని విషయంలో, నిజంగా ఎనిమల్ ఫ్యాట్ కలిసిన ఆ నెయ్యి లడ్డూలో వాడారా లేదా అనేది, ఇవన్నీ చాలా ఇన్వెస్టిగేషన్ థింగ్స్ అనమాట. దీనిలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఈ ప్రోబ్ అనేది ఇండిపెండెంట్గా జరగాలంటే సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి. సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి అంటే సిబిఐని స్టేట్ పోలీస్ని కలపచ్చా? ఇది చాలామందికి తెలియని ప్రశ్న అనమాట. జనరల్గా చాలా ఇన్వెస్టిగేషన్స్లో మనం ఎక్కడ చూసినా సిబిఐని స్టేట్ పోలీస్ని కలిపి ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. ఏదర్ సిబిఐ కన్నా ఇస్తారు లేదా స్టేట్ పోలీస్ కన్నా ఇస్తారు. కానీ తిరుపతి విషయంలో ఈ రెండింటిని ఎందుకు కలిపారు అనేది పెద్ద క్వశ్చన్. రెండోది వచ్చింది తీర్పు కాదు, వచ్చింది కేవలం సుప్రీంకోర్టు ఒక సిట్ వేసన్న ఒక అభిప్రాయంతో కొన్ని వ్యాఖ్యలు చేసిన సిట్ వేసింది. అంటే సిట్ వేయాలి సిబిఐ డైరెక్టర్ అధ్యక్షతన అని చెప్పింది అంతే. చాలామంది తీర్పు వచ్చేసిందని రాస్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం అనమాట, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి దేవుడి మీద అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, చాలామంది కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ నిజంగా నిజం తెలిసేలా ఒక విచారణ జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. ఇదంతా జరగాలంటే న్యాయ వ్యవస్థ కానీ, అలానే అధికారులు కానీ, దాంతోపాటు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీస్ కానీ అందరూ కూడా ఈ వ్యవహారంలో పొలిటికల్గా కాకుండా అంటే రాజకీయంగా బ్లేమ్ గేమ్ కాకుండా అందరూ దీని వెనకాల ఉండి ఆ ప్రోబ్కి సహకరించాలి. అయితే ఇక్కడ స్టేట్ పోలీసు ఉన్నారు, దీనిలో 2 స్టేట్ పోలీసు ఉన్నారు. వీళ్ళు ఈ ప్రోబ్కి నిష్పక్షపాతంగా సహకరించగలరా? ఇది కూడా ఒక ప్రశ్న అనమాట. ఇన్ని ప్రశ్నల మధ్యలో ఉంది కల్తీ లడ్డు వివాదం. ఒకసారి మనం ఆలోచించాలి, అసలు ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ కమిటీ సిట్ అనేది ఎలా ఇది ముందుకు వెళ్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట.